గత 3-4 రోజులుగా కురుస్తున్న వానలకు మంజీరా నది ఉప్పొంగుతోంది. దీంతో ఏడుపాయల అమ్మవారి ఆలయం ముందు అమ్మవారి పాదాలను తాకుతూ నదీ ప్రవాహం జోరందుకుంది. ప్రస్తుతం మనం అమ్మవారి ఆలయం ముందనం వనదుర్గామాత ఆలయంలో నది ఉధృతి పెరిగింది. ఇక్కడ 7 పాయలుగా నది చీలి ఇటు అమ్మవారి ఆలయం చుట్టూ కూడా ప్రవేశిస్తుంటుంది. ప్రస్తుతం ఇక్కడ నుంచి భక్తుల రాకపోకలు కూడా నిలిపివేశారు. ఆలయ గోపురంలోనే పూజలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా ప్రతి ఏటా వర్షాకాలంలో భారీ వర్షాలు పడ్డప్పుడు మంజీరా ఉప్పొంగిన ప్రతి సంవత్సరం కూడా ఇట్లాంటి పరిస్థితులు నెలకొంటాయి. అమ్మవారి పాదాలను తాకుతూ కొన్నిసార్లు అయితే అమ్మవారి గర్భగుడిని లోపు కూడా ఈ నది ప్రవహిస్తుంటుంది. ఏడుపాయల్లో ఈ నది ప్రవాహం పెరిగిన ప్రతిసారి కూడా అమ్మవారి ఆలయం ప్రవేశాన్ని నిషిద్ధం చేసి అమ్మవారి ప్రవేశాన్ని ఆపి ఇక్కడే ముందుగానే ఏదైతే సెక్యూరిటీ సిబ్బంది నుంచి లోపలికి ఎవరు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటుంటారు. సో ఈ నేపథ్యంలోనే ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా అంటే ఈ నుంచి భారీగా వరద ఉప్పొంగుతుంది. సో మనం విజువల్స్ చూస్తున్నట్టు కూడా ఈ పూర్తి వరదతో భక్తులను అమ్మవారి ఆలయంలో పూజలు కానీ నిలిపేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఆలయ పూజారి గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, పంతులు గారు ఎప్పటి నుంచి పూజలు ఆపేసింది? శ్రీ ఏడుపాయల వనదుర్గా భవాని దేవస్థానం ఈ భారీ వర్షాలు 3 రోజుల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాల సందర్భంగా అమ్మవారికి అభిషేకం చేసి ఈ యొక్క అమ్మవారిను మూసివేయడం జరుగుతున్నది. ఈ యొక్క వర్షాల కారణంగా అమ్మవారి యొక్క గర్భాలయం ప్రాతకాలం అంతే అభిషేకం చేసుకొని వచ్చి అమ్మవారిని ఉత్సవ విగ్రహంలో రాజగోపురంలో పెట్టడం జరిగింది. వచ్చిన భక్తులు కూడా మాకు దేవాదాయ ధర్మాదాయ శాఖకు సహకరించి కార్యనిర్వహణాధికారి గారు సారా శ్రీనివాస్ గారు మరియు ఈ యొక్క వరద నీరు ఉద్రిక్తంగా ఉన్నది కాబట్టి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఈ రాజగోపురంలో ఉత్సవ విగ్రహానికి పూజలు చేసి వచ్చిన భక్తులు నదీ ప్రవాహం బాగా ఉన్నందువల్ల అటువైపు వెళ్లకుండా కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి ఈ 3 రోజుల నుంచి ఈ యొక్క వర్షం కురవడం వల్ల నిన్న ఈ రోజు ప్రాతకాలం నందే అభిషేకం చేసుకొని వచ్చి ఉత్సవ విగ్రహానికి రాజగోపురంలో చేస్తున్నటువంటి పూజలు అందరూ కూడా భక్తులు సహకరించాలని మా కార్యనిర్వహణాధికారి గారు సారా శ్రీనివాస్ గారు అన్ని ఏర్పాట్లు చేసి వచ్చిన భక్తులకు కూడా లోతట్టు ప్రాంతంలోకి వెళ్లకుండా అన్ని ఏర్పాట్లు చేసి ఈ యొక్క మా సిబ్బంది కానీ ఇతరులను కూడా పోలీస్ శాఖ కానీ అందరినీ కూడా అప్రమత్తం చేసి మా యొక్క కార్యనిర్వహణాధికారి అమ్మవారి కృప వల్ల అందరూ ఈ యొక్క వర్షాల వల్ల సుభిక్షంగా ఉండి పాడి పంటలు కలగాలని చెప్పి ఈ యొక్క వనదుర్గా భవాని మాత ఈ యొక్క వనదుర్గా ప్రాజెక్టు నిండడం వల్ల ఈ యొక్క ప్రవాహం మంజీరా నది 7 పాయలుగా ప్రవహించి అమ్మవారు ముందు భాగం 3 ప్రవహిస్తూ అమ్మవారు వెనుక భాగం 4 ప్రవహిస్తూ మధ్యలో వెలిసిన స్వయంభూగా వెలిసిన మంజీరా నది అమ్మవారి ప్రాతప్రక్షాళన చేసుకొని పోవడం జరుగుతున్నది. ఈ యొక్క వర్షాలు భారీగా ఉండడం వల్ల మరియు ఎప్పుడు అమ్మవారి గుడి ఉద్రిక్తత తగ్గుతుందో అప్పుడు పొద్దున లేచి అమ్మవారికి అలంకరణ చేసుకొని అభిషేకం చేసుకొని రాజగోపురంలో ఉత్సవ విగ్రహానికి ఈ యొక్క పూజలు నిర్వహించి మా యొక్క దేవాదాయ ధర్మాదాయ శాఖకు సహకరించాలని కోరుతూ భక్తులు వస్తున్నారా? ఇప్పుడు గుడి మూసేసింది, వర్షానికైనా అమ్మవారు దర్శించుకోవడానికి భక్తులు చాలామంది వస్తున్నారు. అన్ని ఏర్పాట్లు చేసినటువంటి యువ గారు మొత్తం భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కూడా బార్కెట్లు కట్టి అటు వెళ్ళనియకుండా రాజగోపురంలోనే పూజ చేసుకొని ఓడిబియ్యము వారి యొక్క మొక్కుబళ్ళు అన్ని చెల్లించాలని చెప్పి వనదుర్గా భవాని మాతకు పాత్రలు కాగరని కోరుతూ వనదుర్గా భవాని మాతాకి జై. ఇది ఏడుపాయల వనదుర్గామాత ఆలయంలో భక్తుల రాక కూడా అంటే ఏమాత్రం ఆగలేదు. ప్రధానంగా వరద ఉధృతి పెరిగింది. ఆలయం వద్ద వరద పోటెత్తుతోంది. ఆలయం గర్భగుడి తాకుతూ కూడా అమ్మవారి పాదాలను కడుగుతూ కూడా మంజీరా నది పాయలు వెళ్తున్న నేపథ్యంలో ఈ సుందర దృశ్యాలను చూసేందుకు కూడా చాలామంది పర్యాటకులు వస్తున్నారు. ఇక్కడ సెల్ఫీలు దిగుతున్నారు. అమ్మవారి ఆలయం ముందు నుంచి ప్రవహిస్తున్న నదీ పాయలను చూసేందుకు కూడా భారీగా జనం వస్తున్నారు. పూజల విషయంలో ఎలాంటి లోటుపాటు లేకుండా అయితే అమ్మవారి రాజగోపురంలో ఉత్సవమూర్తులకు యథావిధంగా పూజలు నిర్వహిస్తున్నట్టు కూడా ఆలయ పూజలు చెప్తున్నారు. మొత్తంగా ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు కావచ్చు, ఇటు మంజీరా నది పోటెత్తుండడంతో అమ్మవారి ఆలయం ముందు నుంచి వరద పోటెత్తుతున్న నేపథ్యంలో అమ్మవారి ఆలయాన్ని కూడా మూసివేసి రాజగోపురంలో పూజలు నిర్వహిస్తున్నారు. కెమెరామెన్ రాజుతో శ్రీధర్, మెదక్ జిల్లా నుండి.